जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय। निर्मल जिल्ला బైంసా పట్టణంలోని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన రావుల రాము గారికి బైంసా పట్టణ కౌన్సిలర్ అనితా బాలాజీ మరియు వార్డ్ మెంబర్ల తరఫు నుంచి ఘనంగా శాల్వాతో సన్మానం చేయడం జరిగింది। సరైన ఎన్నిక చేసిన మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారికి, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారికి ధన్యవాదాలు। హిందూ వాహినిలో కార్యశీలగా పనిచేసి ఎన్నో కేసులలో ఇరుక్కుపోయినా కానీ కుటుంబానికి పక్కన పెట్టి కూడా అతను ధర్మం కోసము ఎన్నో జైళ్లకు వెళ్ళారు। ఇలాంటి కార్యకర్తలకు సరైన పదవులు ఇచ్చి భారతీయ జనతా పార్టీ సరైన రీతిలో నడిచేలా చేస్తున్న మన అందరికీ ధన్యవాదాలు। ఎందుకంటే ఈరోజు బైంసా పట్టణం అంటే ఒక ఓవైసీ చిన్న ఓవైసీకి ధీటుగా నిలబడాలంటే కట్టర్ కార్యకర్తలు అవసరము। చాలా సార్లు చూసాము, ఇప్పటి వరకు ఎన్నోసార్లు బైంసా పట్టణం అంటే ఎన్నోసార్లు మతోన్మాద శక్తులకు మనకు నిలయంగా మారింది। ఇక్కడ ఉన్న ఎందరో రోహింగ్యాలు ఉన్నారు, ఎందరో ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, వాళ్ళందరికీ బైంసా నుండి తీసేయడం చాలా ముఖ్యంగా। ఎందుకంటే బైంసా మున్సిపల్ ఎలక్షన్ వచ్చాయంటే బైంసా ఏదైతే వార్డుల యొక్క ఎన్నిక అవుతుందో ఆ వార్డులలో ఓటర్లు తక్కువ 10 నుంచి 15% ఇక్కడ పల్లెటూరులైన మహారాష్ట్ర నుంచి వేసుకున్న కొందరు ఓటర్లు ఇక్కడ వచ్చి ఓటు వేస్తారు। అలాంటివి ఓటర్ ఐడి మరియు ఆధార్ లింకు చేసి దానిని రిగ్గింగ్ చేయకుండా మనం కాపాడుకోవాలి। కలెక్టర్ గారికి కూడా విన్నపం చేయాలి। ఎందుకంటే బైంసా పట్టణంలో ఉన్న సరైన ఓటర్లే మనకు నిర్ధారణ చేయాలి ఎవరు కౌన్సిలర్ కావాలి, ఇక్కడ ఎవరు కావద్దు। అలాంటిది ఈ అవకతవకలకు తావు ఇవ్వకుండా ఒక్కొక్క ఓటరు 7 సార్లు వేస్తున్నాడు అని కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। వాటిని తొలగిస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది। ఇప్పుడు మాకు ఒకటే విన్నపము, పట్టణ అధ్యక్షునిగా ఇక్కడ జరుగుతున్న అక్రమాలపైన, అన్యాయాలపైన, బైంసా మున్సిపాలిటీలో మన వార్డుల పైన ఏదైతే చిన్న చూపు చూపుతున్న దానిపైన మీరు మంచిగా పనిచేసి మన అందరి యొక్క కనీస వసతులైన శానిటైజేషన్, రోడ్లు, డ్రైనేజ్లు, ఏదైతే వీధి దీపాలు కరువైపోయినాయో మన వార్డులలో వాటి గురించి ఒక చిన్న ధర్నా చేసి కలెక్టర్ అమ్మగారికి తెలిసేలా చేయాలని మా యొక్క విన్నపము। జై హింద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై।